ఇది మైసూర్ ప్యాలెస్ అనమాట. నేను చాలా చాలా రోజుల తర్వాత టైం కుదిరింది మైసూర్ ప్యాలెస్ చూడడానికి. సో ఇది మెయిన్ రోడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. మెయిన్ రోడ్ హైవే. సో ఇది సౌత్ గేట్ అనమాట. ఇక్కడే మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. 120 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ఫారినర్స్కి 1000 ఉంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత సౌత్ గేట్ నుండి అంటే ప్యాలెస్కి రైట్ సైడ్ ఎంటర్ అయ్యా అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల టికెట్ చెక్ చేసుకుంటారు. చెప్పులు ఇప్పేసి వెళ్ళాల్సి ఉంటుంది. ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు పెట్టారు. చాలా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇది ఎంత గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో నేను ఉదయాన్నే 10 గంటలకి లోపలికి అలౌ చేస్తారనమాట. ఫస్ట్ నేను వెళ్ళి అందరికన్నా ముందు వెళ్ళాను. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు. నేను ఒక్కడనే ప్యాలెస్ మొత్తం తిరిగేసి బయటకు వచ్చేసాను. ఇక్కడ అప్పట్లో దసరాకి ఊరేగింపు జరిగే ఆ ఫొటోస్, ప్యాలెస్లో ఉండే రాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్, ఈ ఫోటో చూస్తే చూడండి ఫేస్లు అన్నీ ఒకేలాగా ఉన్నాయి. సో వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. బ్రిటిష్ కాలంలో కూడా ఈ రాజుతో బ్రిటిషర్స్ కలిసి మంచి రిలేషన్స్ ఉండేది అనమాట ఆ టైంలో. అంటే ఈ కింగ్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట బ్రిటిషర్స్ కూడా. ఇతని జోలికి రాకుండా వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేశారు. సో ఇవన్నీ ఇప్పటిదాకా చూసిన అన్నీ కూడా జ్యువెల్స్ పెట్టేది. ఇదేమో సిల్వర్ చైర్స్ అంట. గ్రౌండ్ ఫ్లోర్ లోపల ప్యాలెస్ లోపల ఇలా ఉంది సెంటర్లో గ్రౌండ్. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కిన తర్వాత ఇలా ఉంది. మెట్ల పైన అక్కడక్కడ మిర్రర్స్ కూడా పెట్టారు. ఇక్కడున్న విగ్రహం సడన్గా ఎవరో కూర్చొని చూస్తున్నారని షాక్ అయ్యాను నేనైతే. సేమ్ ఒక మనిషి కూర్చున్నట్టే ఉంది. అది కూడా స్టాచ్యూయే. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది. సో పైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. రూఫ్కి మిర్రర్స్, పెద్ద పెద్ద మిర్రర్స్, అద్దాలు ఉన్నాయి. సో పిల్లర్స్ వాటన్నింటికి కూడా పెయింటింగ్ వేసి చాలా బ్యూటిఫుల్గా పెయింట్ వేశారు వాటికి. ఇక్కడ నుంచి చూస్తే ముందు ఏదైనా పరేడ్ జరిగితే ఆ ప్యాలెస్ ముందు అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రజలు వచ్చి కూర్చునే వాళ్ళంట. అప్పుడు ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళంట ప్రోగ్రామ్స్ని. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇలా వెళ్తూ ఉంటే ఇంకా మీటింగ్ హాల్స్ అలాంటివి ఉన్నాయి. సో పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ ఆ మిర్రర్స్ అనేది అప్పటివా లేకపోతే ఈ మధ్య పెట్టారనేది తెలియదు, కానీ పెద్ద సైజ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. లోపల ప్రైవేట్ మీటింగ్ హాల్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. స్టేర్స్ అన్నీ కూడా పాలరాయితో మార్బుల్తో వేసుకున్న మెట్లు ఉన్నాయి. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఇందులో లిఫ్ట్ ఎప్పుడు పెట్టారో తెలియట్లేదు. అది కూడా ఇదనమాట ప్రైవేట్ మీటింగ్ హాల్. రైట్ సైడ్ మధ్యలో ప్రైవేట్ మీటింగ్స్ అనేవి ఇందులో పెట్టుకునేవారంట కింగ్. సో అది చూడడం అయిపోయింది. లోపల బయటికి వచ్చేసాను. ప్యాలెస్ ముందుకి వెళ్ళి చూద్దాం ఒకసారి బయట నుండి అని చెప్పి ప్యాలెస్ ముందు నుండి చూస్తే ఇలా ఉంది. ప్యాలెస్ ఈజ్ నథింగ్, ఒక హోమ్ అనమాట, ఒక ఇల్లు, ఒక రాజు యొక్క ఇల్లు. సో ప్యాలెస్ కూడా నేను ఊహించిన దానికన్నా కొంచెం సైజులో కొద్దిగా చిన్నగా అనిపించింది. ఇది మెయిన్ రోడ్ వైపు అనమాట. మెయిన్ రోడ్ నుంచి అందులోంచి ప్యాలెస్ వైపుకి వస్తారు. అందులోనే ఒక టెంపుల్ కూడా ఉంది లోపల. అది కూడా చాలా పాత టెంపుల్. అంటే ఈ
రాజు వాళ్ళ ఫ్యామిలీ కోసం అనమాట ఆ టెంపుల్ అనేది. కాంపౌండ్ లోపలే ఉంటుంది, వీళ్ళు బయటికి వెళ్ళారు గుడికి వెళ్ళాలంటే, లోపలే ఉంటుంది గుడి. అది కూడా స్టోన్తో చేశారు, స్టాచ్యూస్, పిల్లర్స్ చాలా బాగున్నాయి. చాలా ఓల్డ్ టెంపుల్, వెరీ బ్యూటిఫుల్, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ లోపల. సో ప్యాలెస్ని నైట్ టైంలో అన్ని లైట్స్ ఆన్ చేసి చూపిస్తారనమాట. చాలా దగదగ మెరుస్తుంది ప్యాలెస్, అది లోపల ఉంది ప్యాలెస్. ఇక్కడ బయట కనిపించే ద్వారం ఇది ఎంట్రన్స్ ఇది. సో మెయిన్ రోడ్ నుంచి ఇలా కనిపిస్తుంది నైట్ టైంలో ప్యాలెస్. ఇదన్నమాట మైసూర్ ప్యాలెస్. సో మైసూర్ ప్యాలెస్ అయితే చాలా బాగుంది, సూపర్. ఒకసారి వెళ్ళి చూడొచ్చు అందరూ.